ధరణి కందప్ప మేస్త్రి సత్రం వారు ఈరోజు ఒక ఆర్ఓ ప్లాంట్ని ప్రారంభించారు. ఇది ప్రారంభించిన ఈ యొక్క కమిటీ చైర్మన్ని మరియు కమిటీ మెంబర్ని అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 3.5 లక్షల ఖర్చుతో గంటకి 1000 లీటర్లు, రోజుకి 5 లక్షల లీటర్లని స్వచ్ఛమైన వాటర్ని తయారు చేయగలిగిన ప్లాంట్ని పెట్టారు. ఈ ప్లాంట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ సత్రం నెల్లూరు యొక్క నడి ఒడ్డులో ఉంది. ఈ చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. ఇక్కడ వస్తువులు కొనుక్కోవడానికి పల్లెటూరు నుంచి అనేక మంది వస్తుంటారు. 1971 వరకు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండింది. 1972లో ఇది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. ఆ కార్యక్రమంలో ఈరోజు వీరు ఎంత మంచి పని, ఇది చాలా మంచి పని. ఎందుకంటే మనుషుల యొక్క ఆరోగ్యం సగం తినే తిండి, తాగే నీరుని బట్టి ఉంటుంది. నా మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఈరోజు ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత్ 2.0, అమృత్ 2.1, మళ్ళీ UIDF 1, UIDF 2, వీటి ద్వారా 14,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలతో వాటర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ 14 కోట్లతో వాటర్ వర్క్స్ అయితే 2029కి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా రూరల్లో కూడా జల జీవన్ అనే కార్యక్రమాన్ని 28,000 కోట్లతో, 28 కోట్లతో, అది కూడా గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే, గత ప్రభుత్వం దాన్ని వదిలేస్తే, మొన్న అక్టోబర్కి దానికి టైం అయిపోతే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి, ఉపరాష్ట్రపతి గారు మన యొక్క డిప్యూటీ సీఎం గారు కూడా కేంద్రాన్ని సంప్రదించి ఆ 28,000 కోట్ల, యాక్చువల్గా 28,000 కోట్లని మళ్ళా శాంక్షన్ చేయించారు.